సమిష్టిగా వారి కార్యవర్గాలను 1942 నుంచి నేటి వరకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆదర్శవంతంగా నిలిచారు. ఈ గ్రామస్తులందరి యొక్క గొప్పతనంగా భావిస్తున్నాం. అట్లానే మేము 1995లో మా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. 1995లో మా సహకార సంఘానికి 2.3 కోట్ల టర్నోవర్ ఉండేది. తర్వాత కార్యవర్గ సభ్యులు, తర్వాత సిబ్బంది, సంఘ సభ్యుల సహకారంతో ఈ సహకార సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నడిపిస్తానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కిరాణా జనరల్, తర్వాత ఎరువులు, పురుగు మందులు, ఎస్కమ్ అంటే బియ్యం, చక్కెర గ్రామీణ ప్రాంతంలోని పేదలకి పంపిణీ చేయటం, బ్యాంకింగ్ యాక్టివిటీ, గోల్డ్ లోన్స్, ఫ్రెడ్జ్ లోన్స్ లాంటివి కూడా నిర్వహిస్తుంది. అంతేకాకుండా సంఘానికి రైస్ మిల్లు, సీడ్ ప్లాంట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1990 తర్వాత కార్యవర్గం సభ్యుల కోరిక మేరకు వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. సంఘం ఆర్థికంగా పటిష్టంగా ఉండేందుకు నిధులను సమీకరించుకున్నారు. సభ్యుల నుంచి స్వీకరించిన వాటా ధనం, సంఘ కార్యకలాపాల ద్వారా ఆర్జించిన లాభాల నుంచి ఏర్పాటు చేసుకున్న నిధులు, సభ్యుల పొదుపు ద్వారా సమీకరించిన నిధులతో ఎత్తున్న సహకార సంఘం ఆర్థిక పరిపుష్టి పొందింది. అవసరమైన స్థిరాస్తులు పెంపొందించుకుని సంఘ సభ్యులకు నాణ్యమైన సేవలు అందించగలుగుతోంది. సభ్యులకు రుణ సౌకర్యం కల్పించడంతో పాటు ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంతా ప్రస్తుతం ఎరువుల కొరతతో సతమతమవుతుంటే ఈ రైతులకు మాత్రం ఎలాంటి సమస్య లేకుండా సంఘం ద్వారా అవసరమైన ఎరువులు అందుతున్నాయి. బ్యాంకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. మా ఊళ్ళో పరిస్థితి అన్ని విధాలుగా సంపూర్ణంగా ఉంది.